దిగ్విజయంగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మరియు వనభోజనాల కార్యక్రమం ఈ రోజు చిత్తూరు జిల్లా యాదవ్ ఎంప్లాయీ సొసైటీ వైఎస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మరియు వనభోజనాల కార్యక్రమం పొంగనూరు శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణం శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ నందు జిల్లా అధ్యక్షులు శ్రీ లింగమూర్తి యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్, బీసీవై పార్టీ నాయకురాలు శ్రీమతి సుశీల రామచంద్ర యాదవ్ హాజరై చిత్తూరు జిల్లాలో వైఎస్ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తోందని, యాదవ విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఉద్యోగాల సంక్షేమానికి మంచి కృషి చేస్తోందని కొనియాడడం జరిగింది. జిల్లా అధ్యక్షులు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక వనభోజనాల కార్యక్రమం, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించడం, విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం, పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం, వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను అభినందించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ యాదవ ఉద్యోగుల మధ్య పరస్పర సత్సంబంధాలు నెలకొల్పుటకు కృషి చేస్తోందని తెలియజేశారు. కార్యక్రమానికి రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ యాదవ్, బెంగళూరు వైఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రతాప్ యాదవ్, హితేష్ యాదవ్, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటయ్య యాదవ్, వైఎస్ జిల్లా ముఖ్య నాయకులు సరోజ యాదవ్, వెంకటేశ్వరరెడ్డి యాదవ్, బాలగురప్ప యాదవ్, గుణశేఖర్ యాదవ్, రామచంద్ర యాదవ్, రామచంద్రయన్ యాదవ్, విక్రమాన్ యాదవ్, ఢిల్లీ ప్రకాష్ యాదవ్, పుంగనూరు డివిజన్ వైఎస్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, రామకృష్ణ యాదవ్, వసంత యాదవ్, గౌరమ్మ యాదవ్, రెడ్డప్ప యాదవ్, శేఖర్ యాదవ్, హరిప్రసాద్ యాదవ్, కార్తిక్ యాదవ్, ఎర్రప్ప యాదవ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. అందులో ఇలా వాడబెట్టారు. వచ్చండి పైకి జనం కార్యక్రమానికి చేసినటువంటి యాదవ ఎంప్లాయీస్ కానీ యాదవ సోదరులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే యాదవ ఎంప్లాయీ సొసైటీ ద్వారా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూనే అదేవిధంగా యాదవ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కానీ
వివిధ శాఖల్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇదే విధంగా జయప్రదం చేసుకుంటూ మనకు సంబంధించిన చదువుకు సంబంధించిన విషయాల్లో కానీ పేద విద్యార్థులు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఈ యాదవ ఎంప్లాయీస్ సొసైటీ మరింత విస్తృతంగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. జిల్లా నలుమూలల నుండి యాదవ కుల పెద్దలు, సభ్యులు, నాయకులు అందరూ విచ్చేయడం జరిగింది. వారిని మన లింగమూర్తి యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు ఆహ్వానిస్తారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఒక సమయము అయినా కూడా ఇంతమంది విచ్చేసి ఈ కార్యక్రమానికి విశేష ప్రతి ఒక్కరికి మన చిత్తూరు జిల్లా ఎస్ తరఫున హృదయపూర్వక స్వాగత సమాజం తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పుంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సమీపతి యాదవ్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. మన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి వాళ్ళ సతీమణి మన సుశీల రామచంద్ర గారి రోజు చేరిన మేడం గారికి వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రండి ప్లీజ్, రండి, పర్లేదు, రండి. అందరూ కరతాళ ధ్వనులతో మేడం గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తాం. ఆడుతుంది మన రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ కుమార్ యాదవ్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మన ఈ శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎర్రప్ప యాదవ్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం సార్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా మన యాదవ్ ఉద్యోగుల సంఘం సీనియర్ నాయకులు చిత్తూరు జిల్లాలో ఈనాటి కార్యక్రమానికి మన అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటయ్య యాదవ్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా మన బెంగళూరు ఐటీ ఉద్యోగుల అధ్యక్షులు శ్రీ ప్రతాప్ యాదవ్ గారిని కూడా, మన గీతా గోవిందం ట్రస్ట్ అధ్యక్షులు సీనియర్ నాయకులు, మాకందరూ కూడా మార్గదర్శకులు, ఇట్లా ఎస్లోను అదేవిధంగా ఈ గీతా గోవిందం ట్రస్ట్ ఏర్పాటు చేసి అందరూ కూడా పేద విద్యార్థులకు, పేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా బాలగురప్ప యాదవ్ గారిని కూడా వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్.
నువ్వు కూర్చుందా లేదులే రాలే ఈరోజు స్కూల్కి పోయినా అభినందనలు. ప్రధాన కార్యదర్శి అదేవిధంగా వాళ్ళంతా కూడా ముందర రండి సార్ ప్లీజ్, ముందరకు వస్తాము. రెడీ మీ పాపాడా యాదవ ఎంప్లాయీస్ సొసైటీ చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు యాదవ వనభోజనాల కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలోని యాదవ ఉద్యోగులందరూ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ఎస్ తరఫున నమస్సుమాన్ని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా మరింత బాగా నిర్వహించుకుంటూ యాదవ ఉద్యోగులందరూ వాళ్ళ మధ్య మంచి పరస్పర సంబంధాలు నెలకొల్పుతూ యాదవుల ఐక్యత అదేవిధంగా యాదవుల అభివృద్ధికి యాదవ విద్యార్థుల విద్యాభివృద్ధికి సంక్షేమానికి మన ఎస్ అనేది నిర్విరామంగా కృషి చేస్తున్నది. కాబట్టి ఈ సందర్భంగా ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.